కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం రంగవల్లి నగర్లోని అగ్ని ప్రమాదంలో 7 పూరిపాకలు షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నికి ఆహుతయ్యాయి. విషయం తెలుసుకున్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించి బియ్యం, బట్టలు, స్టీల్ సామాన్లు 7 కుటుంబాలకు అందజేశారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ అగ్ని ప్రమాదంలో 7 కుటుంబాలు పూర్తిగా నిరాశ్రయులయ్యారని, వీరికి తన సొంత ఖర్చులతో ఇల్లు నిర్మిస్తామని అన్నారు. గతంలో ఈ రంగవల్లి నగర్కు కావాల్సిన అన్ని సౌకర్యాలు గత సర్పంచ్ అడబాల వెంకటేశ్వరరావు, ప్రజాసంఘ నాయకులు కర్ణాకుల వీరాంజనేయులు సహకారంతో ఏర్పాటు చేశామని అన్నారు. మీరు కాదు అవి పెట్టలేదు. మీరు అటు ఫోటోలో పడతలేదు. మీరు అమ్మ మీరు ఇలా రావాలి. ఓకే అమ్మ తీసుకోమ్మా. ఓకే 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 ఇలా చూడమ్మా. ఇలా చూడండి అందరూ ఒకసారి వెంకటేశ్వరనే. ఏదైతే రామవరం కాలనీలో రంగరాజ నగర్, రంగవల్లి నగర్, ఇది గతంలో మరి ఇన్నోమెంట్స్ ప్రాబ్లం ఉన్నా ఆ రోజుల్లో మీ అందరూ పేదవారు మీకు ఇల్లు ఇవ్వాలని ఆలోచనతో దీన్ని అప్పుడు సిపిఎంఎల్ జనశక్తి పోరాటంతో ఆ రోజు శాసనసభ్యుగా నేను కలిసి దీన్ని నిలబెట్టడం జరిగింది. దీనికి కావాల్సినటువంటి వసతులన్నీ కూడా నేను చెప్తే ఆ రోజు సర్పంచ్గా ఉన్నటువంటి వెంకటేశ్వరరావు వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దురదృష్టం మీరందరూ పేదవారు అవడం, పూట గడవడమే కష్టం. ఇవాళ చూస్తే అక్కడక్కడ రేక్ షెడ్లతో ఇల్లు నిర్మాణం చేసుకున్నా అంటే పర్మనెంట్గా మనకు స్తోమతలో కట్టుకోలేనటువంటి పరిస్థితి, లీగల్ ప్రాబ్లం ఉంది. అది రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ లీగల్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తాం. పక్కాగా మీ అందరికీ హక్కులు కల్పిస్తాం. ఈ లోపల తాత్కాలికంగా మీరు జీవించడానికి ఏదైతే 7 ఇళ్ళు దశమైనటువంటి పరిస్థితి ఉందో, అగ్నికి ఆవుతైనటువంటి పరిస్థితి ఉందో, ఈ 7 ఇళ్ళనే మాత్రం ఇప్పుడు ఆ పక్కన కనిపించే షెడ్యూల్ స్థాయిలో నిర్మాణం చేసి నా సొంత ఖర్చులతో నిర్మాణం చేసి 2-3 రోజులు
రోజుల్లోనే పని కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఓకే తల్లి.